నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన శివాజీ భవానీ కళా ఆర్ట్స్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటే మన మన వరంగల్ కాశీబుగ్గ జంక్షన్ ఉంది కదా, ఆ జంక్షన్ నుంచి స్ట్రేట్గా మన వేణుమామల మార్కెట్కి వెళ్ళే రూట్కి వస్తే ఇక్కడ మన కాశీబుగ్గ శివాలయం అయితే ఉండడం జరుగుతుంది. ఆ కాశీబుగ్గ శివాలయం రాకముందుకే మన శివాజీ అన్న వాళ్ళది గణపతుల షెడ్ అయితే ఉండడం జరుగుతుంది. అన్న పేరు వచ్చేసి శివాజీ. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తా. అండ్ అలానే వీడియోలో కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ మేబీ ఒక 7 days అయిపోయింది. ఆ 7 daysలో కలరింగ్ వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది ఏందని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. చూసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్గా అప్పుడైతే వచ్చేసి ఒక్కటే డిస్ప్లే పీస్ గొట్టి అండ్ మట్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు చూసినట్టయితే మనకు ఒక్కొక్క విగ్రహం, ఒక్కొక్క మోడల్ విగ్రహం అయితే మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకుందాం. మనకు వచ్చేసి ఇప్పుడు ఒక విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకు నందులు అయితే ఉండడం జరిగింది. పంచా కలర్ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ పంచా అండ్ బార్డరింగ్ వచ్చేసి మనకు సిల్వర్ బార్డరింగ్. అండ్ మనకు ఇది వచ్చేసి గణేశుడు చూసుకున్నట్టయితే మనకు చాలా బాగుంది కదా మన శివుని కాన్సెప్ట్. అండ్ అలానే మన శివుడు కూడా చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ ఉండడం జరిగింది. మన సూర్యచక్కర్ అనడం జరుగుతుంది కదా, ఆ సూర్యచక్కర్ ఫైల్స్ అనేది గణేశునికి బ్యాక్గ్రౌండ్ లో ఉండడం జరిగింది. అండ్ కండవ చూసుకున్నట్టయితే మనకు ప్యారెట్ గ్రీన్ కలర్. అండ్ మనకు మూషికుడు చూసుకుంటే మనకు గణేశునికి రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూస్తున్నాం. దీనికి ఏంటంటే ఓన్లీ బొట్టు అండ్ ఐ పెయింటింగ్ మాత్రం ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. అండ్ అలానే సేమ్ మోడల్ గణేశుడు, కాకపోతే ఏంటంటే కొంచెం బాడీ కలర్ పంచా కలర్ ఇట్లా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొక విగ్రహం అయితే చూసుకుందాం. ఈ గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకు పిల్లోస్ వచ్చేసి రెడ్ కలర్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా పిల్లోస్ రెడ్ కలర్ ఉండడం జరిగింది. అండ్ మనకు పంచా చూసుకున్నట్టయితే ఇంకా మనకు ఓన్లీ లైట్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్. మనకు కండవ చూసుకుంటే పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బార్డరింగ్. చూసింది కదా మనకు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా గణేశునికి. ఒక చేతిలో శంఖం అండ్ ఒక చేతిలో మనకు గొడ్డలు అయితే ఉండదు. చూసుకుందాం. మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ గణేశుడు బొజ్జగణపయ్య. మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇంకా ఆభరణాలకు అనేది ఇంకా గోల్డ్ వర్క్ కాలేదు. అండ్ అలానే కండువ చూసుకుంటే మనకు పింక్ కలర్. చూసింది కదా ఈ గణేశుని చాలా బాగుంది కదా. అండ్ అలానే ఒక చేతిలో చూసుకున్నట్టయితే మనకు శంఖం అండ్ ఒక చేతిలో చక్రం అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు మూషికుడు చూసుకుంటే గణేశునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం. మనము ఇంకో గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం మనకు ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మన రైట్ సైడ్ అయితే మాత్రం మనకు ఇంద్రుడు అండ్ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మహాదేవుడు. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం చాలా డిఫరెంట్, అంటే డిఫరెంట్ అని ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక సైడ్ నుంచి చూసుకుంటే మనకు నందీశ్వరుడు, ఒక సైడ్ నుంచి చూసుకుంటే ఏనుగు కనబడడం జరుగుతుంది. ఇది గణేశుడు చూసుకున్నట్టయితే మనకు తామర పువ్వు పైన కూర్చొని ఉండడం జరిగింది. చూడండి తామర పువ్వు ఉంది కదా. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాం. మీకు తామర పువ్వు అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం తామర పువ్వు ఇలా చూసింది కదా. అండ్ మనకి బొజ్జగణపయ్య ఇంకా ఆభరణాలకు ఇట్లా మొత్తం ఇంకా కలరింగ్ వర్క్ అయితే కాలేదు. కండువ చూసుకున్నట్టయితే మనకు ఎల్లో కలర్ అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది చూసింది కదా. అండ్ మీకు కొంచెం జూమ్ చేసి కూడా నేను చూపిస్తా. మనకు ఐస్ అనేది చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం ఇక మనం పోయి. అండ్ అలానే మనకు ఈ గణేశునికి మూషికుడు చూసుకుంటే ఇక్కడ మన కింద అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం పోయి. ఇక్కడ చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు గరుడ మహారాజ్. ఇంకా మనకు షేడింగ్ వర్క్స్ అనేది ఇంకా కంప్లీట్ అయినాయి, కానీ కొంచెం ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది ఇంకా అంటే మనకు ఇంకా ఫినిషింగ్కి కొడుతారు ఇంకా కలర్ అది కాలేదు, ఇంకా షైనింగ్ పెయింట్ అంటారు దానికి. ఇక్కడ చూసుకున్నట్టయితే పంచ చూసుకుంటే మనకు గ్రీన్ కలర్ అండ్ కండువ పింక్ కలర్. మనకు బ్యాక్గ్రౌండ్లో మన శేషనాగులు అయితే మాత్రం రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ మన వరాహి స్వామి వారు మనకు గణేశునికి పైన లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది.
అండ్ అలానే మనకు మూషి కూడా చూసుకున్నట్టయితే మనకు గణేశునికి రైట్ సైడ్ దగ్గర ఉండడం జరిగింది. సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్ చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుడు కూడా చూపిద్దాం. మనము ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ ఉండడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి బ్లూ కలర్ అండ్ కండువా ఇంకా పింక్ కలర్, ఇంకా షేడింగ్స్ అనేది రాలేదు. అండ్ అలానే ఇక్కడ మనకు బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు సత్యనారాయణ స్వామి వారు అయితే ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్ ఏనుగు ఫేసెస్ రైట్ అండ్ లెఫ్ట్ చూసింది కదా. అండ్ అలానే ఈ సేమ్ మోడల్, కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్ గణేష్ చూసుకుందాం ఇక్కడ. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిద్దాం. ఇక్కడ చూసుకుందాం, మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోడం జరిగింది. అండ్ మనకు కృష్ణుడు అయితే రైట్ సైడ్ న, గణేశుడు చూసుకున్నాడు కదా ఓన్లీ బాడీ పెయింట్ అండ్ పంచ కలరింగ్ అయితే కావడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టే అయితే మనకు పైన చూసుకున్నట్టయితే మనకు చూడండి మొత్తం కృష్ణుడు అండ్ మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది, మొత్తం కవరేజ్ ఉంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు కింద జినక మొత్తం మన చెట్టు ఉంటుంది కదా, ఆ విధంగా అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే రావడం జరిగింది. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకు బృందావన్ సెటప్ అంటారు. చూసింది కదా, ఒక కృష్ణుని స్టైల్లో ఉండడం జరిగింది ఫ్రూట్ వాయించుకుంటూ. అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు రాధ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, మనకు చాలా బాగుంది కదా ఈ గణేశుడు. దీంట్లో వచ్చేసి మనకు సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ అలానే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అలానే సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.